భారతదేశంలో కంపెనీలు నడిపే తీరులో ఒక పెద్ద మార్పు రాబోతోంది. అవును, ప్రభుత్వం ఒక కొత్త కార్పొరేట్ రూల్ బుక్ని తీసుకురావాలని చూస్తోంది. అయితే దీనిపై కొన్ని వివాదాలు కూడా మొదలయ్యాయి. అసలీ బిల్లేంటి? దీనివల్ల వ్యాపారాలకు మంచి జరుగుతుందా లేదా? వెలండి, ఈరోజు మనం దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. మనం ఈ బిల్లును పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఒక 5 భాగాలుగా విడగొట్టు చూద్దాం. ముందుగా ఈ కొత్త రూల్ బుక్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత కంపెనీల కోసం ఏమేం మార్పులొస్తున్నాయో తెలుసుకుందాం. అలాగే దీనిపై వస్తున్న అభ్యంతరాలేంటి, దానికి ప్రభుత్వమేం సమాధానం చెప్తోంది. చివరగా అసలీ చర్చ మనందరికీ ఎందుకు ముఖ్యం అనే విషయాల్లో చర్చిద్దాం. సరే, మరింకెందుకు ఆలస్యం, మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఒక కొత్త కార్పొరేట్ రూల్ బుక్. అసలీ బిల్లేంటి, దీని వెనుకున్న ఉద్దేశమేంటి చూద్దాం రండి. సో ఈ బిల్లుని కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు 2026 అని పిలుస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే ప్రస్తుతం ఉన్న 2 కీలకమైన చట్టాలను, అంటే కంపెనీల చట్టం 2013 మరియు లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ చట్టం 2008ను సవరించడం. సింపుల్గా చెప్పాలంటే వ్యాపారం చేయడం సులభతరం చేయడమే దీని లక్ష్యం. చిన్న చిన్న తప్పులకి కఠినమైన శిక్షలు లేకుండా రూల్స్ని కొంచెం సరళంగా మార్చాలని ప్రభుత్వం చూస్తోందన్నమాట. సరే, రూల్స్ని మారుస్తున్నారు అన్నారు కదా, మరి ఆ మార్పులేంటి? కంపెనీల రోజువారీ కార్యకలాపాలపై ఇవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఎలండి, మనమిప్పుడు వివరంగా చూద్దాం. ఈ మార్పుల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే సిఎస్ఆర్కి సంబంధించిన మార్పు. ఇంతకుముందు ఒక కంపెనీ లాభం 5 కోట్లు దాటితే వాళ్లు సిఎస్ఆర్ కింద కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ లిమిట్ని ఏకంగా 10 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. అంటే ఇకపై 10 కోట్ల లోపు లాభమొచ్చే కంపెనీలు సమాజసేవ కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చన్నమాట. ఇది మాత్రమే కాదు, ఇంకా కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంపెనీలికపై హైబ్రిడ్ ఏజిఎంలు, అంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా మీటింగ్స్ పెట్టుకోవచ్చు. కొన్ని రకాల అఫిడవిట్లు బదులు సింపుల్గా సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. అలాగే ఖర్చు చేయని సిఎస్ఆర్ డబ్బును ట్రాన్స్ఫర్ చేయడానికి ఇప్పుడు 30 రోజుల బదులు 90 రోజుల టైం ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కంపెనీల మీద రూల్స్ భారాన్ని తగ్గించాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. మరో చాలా ముఖ్యమైన మార్పు చిన్న చిన్న కార్పొరేట్ తప్పులను డీక్రిమినలైజ్ చేయడం, అంటే నేరాల జాబితా నుంచి తీసేయడం. ఇంతకుముందు కొన్ని రూల్స్ పాటించకపోతే క్రిమినల్ కేసులు పెట్టేవారు. కానీ ఇప్పుడు దాదాపు 21 రకాల ఉల్లంఘనలను ఒక కొత్త సిస్టంలోకి మార్చారు. ఇకపై కోర్టు కేసులుండవు, దానికి బదులుగా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే ఫైన్లు వేస్తారన్నమాట. దీనివల్ల కోర్టుల మీద భారం తగ్గి ప్రాసెస్ వేగవంతమవుతుందని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ మార్పులన్నీ బాగున్నాయనే అందరూ అనుకుంటున్నారా? అస్సలు లేదు. ప్రతిపక్షాలు, మరికొన్ని సంస్థలు ఈ బిల్లుపై చాలా గట్టిగా తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నాయి. సరే, వాళ్ల వాదనేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిపక్షాల వాదనలో ఇదే కీలకమైన పాయింట్. వాళ్లేమంటున్నారంటే ఈ బిల్లు రాజ్యాంగ సిద్ధాంతాలను ఉల్లంఘిస్తూ అవసరమైన శాసన విధులను అధికంగా అప్పగిస్తోంది అంటే. సింపుల్గా చెప్పాలంటే చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకి ఉండాలి కానీ దాన్ని అధికారులకు అప్పగించేస్తున్నారని వాళ్ల ప్రధాన అభ్యంతరం. ఇంకాస్త వివరంగా చూస్తే వాళ్లు ప్రధానంగా 4 విషయాల గురించి మాట్లాడుతున్నారు. 1. పార్లమెంట్ చేయాల్సిన పనులను అధికారులకు ఎక్కువగా అప్పగించడం. 2. ఎన్ఎఫ్ఆర్ఏ లాంటి సంస్థలపై కేంద్రానికి పూర్తి కంట్రోల్ ఇవ్వడం. 3. సిఎస్ఆర్ నిబంధనలను బలహీనపరచడం. 4. జైలు శిక్ష లాంటివి తీసేయడం వల్ల కంపెనీల్లో జవాబుదారీతనం తగ్గిపోతుందని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ విమర్శలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది? ఈ సంస్కరణల వెనుక తమ ఉద్దేశమేంటో వాళ్లు ఎలా సమర్థించుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. అధికారాల అప్పగింత విషయంలో ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతిపక్షాలు మీరు పార్లమెంట్ అధికారాలను తగ్గించేస్తున్నారు అంటుంటే ప్రభుత్వం ఏమంటోందంటే, లేదు, మేము సెబీ, సిసిఐ లాంటి ఇతర రెగ్యులేటరీ సంస్థలకు ఎలాంటి అధికారాలున్నాయో అలాంటివే ఇస్తున్నాం. పైగా ఏ రూల్ పెట్టినా దాన్ని తప్పకుండా పార్లమెంటు ముందు ఉంచుతాం అని సమాధానమిస్తోంది. ఇక సిఎస్ఆర్ విషయానికి వస్తే ప్రతిపక్షాలు మీరు సిఎస్ఆర్ని నీరుగార్చేస్తున్నారు అని ఆరోపిస్తే ప్రభుత్వం అలా ఏం లేదు, మేము కేవలం లాభాల ప్రమాణాన్ని మాత్రమే మార్చాం, అది కూడా
చిన్న వ్యాపారాలకు సహాయం చేయడానికే. మిగతా 2 కండిషన్స్ అంటే 500 కోట్ల నికర విలువ, 1000 కోట్ల టర్నోవర్ అనేవి అలాగే ఉన్నాయి అని స్పష్టం చేస్తోంది. డీక్రిమినలైజేషన్ గురించి కూడా అంతే. జైలు శిక్షలు తీసేస్తే భయం పోతుంది అని ఒక వర్గం అంటుంటే, ప్రభుత్వం మాత్రం ఈ కొత్త ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ వల్ల పారదర్శకత పెరుగుతుంది, అధికారుల చేతిలో విచక్షణ ఉండదు కాబట్టి అవినీతికి ఆస్కారం తగ్గుతుంది. ఇది ఒక రకంగా అవినీతి నిరోధక చర్య అని వాదిస్తోంది. సరే, ఇరుపక్షాల వాదనలు విన్నాం కదా. ఇప్పుడు కొంచెం వెనక్కెళ్ళి ఈ మొత్తం చర్చలో ఉన్న అసలు విషయమేంటి, ఈ బిల్లు వెనుక ఉన్న పెద్ద చిత్రమేంటి అనేది చూద్దాం. ప్రభుత్వం దృష్టిలో ఈ బిల్లు లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రోత్సహించడం, అంటే వ్యాపారం చేయడాన్ని సులభతరం చేయడం, ఆన్లైన్ మీటింగ్స్ ద్వారా వాటాదారుల భాగస్వామ్యాన్ని పెంచడం, ఇంకా చిన్న మధ్యతరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలను అధికారిక వ్యవస్థలోకి తీసుకురావడం. చూశారు కదా, ఈ టేబుల్ మొత్తం విషయాన్ని చాలా సింపుల్గా చూపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం ఈ బిల్లు చట్టాలను ఆధునికరిస్తుంది, చిన్న వ్యాపారాలకు బూస్టిస్తోంది, పారదర్శకతను పెంచుతోంది అని అంటోంది. మరోవైపు ప్రతిపక్షాలు దీనివల్ల పర్యవేక్షణ బలహీనపడుతోంది, కంపెనీల జవాబుదారీతనం తగ్గుతోంది, అధికారమంతా ఒకేచోట కేంద్రీకృతమవుతోంది అని భయపడుతున్నాయి. చివరిగా ఈ మొత్తం చర్చ మన ముందు ఒక కీలకమైన ప్రశ్నను ఉంచుతోంది. వ్యాపార చట్టాలను ఆధునికంగా మార్చడం, అదే సమయంలో కంపెనీలపై గట్టి పర్యవేక్షణ ఉండేలా చూడటం, ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ని ఈ బిల్లు సాధిస్తుందా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే భారతదేశ కార్పొరేట్ భవిష్యత్తును నిర్ణయించబోతోంది.